కోట్ల రూపాయలటువంటి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ని పేద ప్రజలకి సంక్షేమం చేస్తాం. అలా పెట్టుబడులను ఆకర్షించగలిగి సంపద పెంచగలిగినటువంటి నాయకుడు. రైట్. ఇదంతా జరగాలి అంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కనీసం ఒక 2 ఏళ్ళు పడుతుందా? అవసరం లేదు. ఒక ఏడాది 6 నెలల్లో ఎలా ల్యాండింగ్ అవుతాయో చూడండి మీరు. పరిశ్రమలు 6 నెలల్లో విదేశాల్లో ఉన్నటువంటి ఇప్పటికే ఎన్ఆర్ఐలు ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నారు, కొన్ని వేల మంది. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో మాతృభూమికి సేవ చేసుకోవడానికి పెట్టుబడులు పెడతారు, పరిశ్రమలు పెడతారు. 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. రైట్ అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అంటారు, అంతే కదా? టీడీపీ గవర్నమెంట్ కాదు, ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని చెప్పి మోదీ గారు కూడా చెప్పారు. కాబట్టి ఇది టీడీపీ గవర్నమెంట్ కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి మోదీ గారికి కూడా బాధ్యత ఉంటుంది, అంతే కదా? కాబట్టి కేంద్ర సహకారంతో ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలా. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిశ్రమలు పారిపోయినాయి, కొత్త పరిశ్రమలు అయ్యి రాలేదు, రాష్ట్రానికి ఆదాయం పెరగలేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఎలా పరిశ్రమల్ని పెట్టుబడుల్ని ఆకర్షించారో, ఆ హైటెక్ సిటీని ఏ రకంగా నిర్మించారో, అక్కడ ఇన్కమ్ ఏ రకంగా జనరేట్ అయిందో, అక్కడ కమర్షియల్ ఏరియాలు ఏ రకంగా డెవలప్ అయినాయో, ఎకనామిక్ సిటీ ఏ రకంగా డెవలప్ అయిందో అలాగే అమరావతిలో చేస్తాడు ఆయన. రైట్ అండి. అంటే హైదరాబాద్ అనేది 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక మహానగరం అండి. అది ఓవర్ నైట్ ఇదైపోయిన ఇది కాదు. మీరు హైదరాబాద్ అమరావతితో ఎలా కంపేర్ చేస్తారు అంటే, విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లూలు పరిశ్రమ కానీ ఆదాని డేటా సెంటర్ అన్ని పారిపోయినాయి. విశాఖపట్నం ఒక కమర్షియల్ సెంటర్గా డెవలప్ చేస్తాం, అమరావతిని రాజధానిగా కంపెనీలు పెడతాం, విజయవాడ గుంటూరు మధ్య అనేక నిర్మాణాలు జరుగుతాయి. మొత్తం జిల్లాల్లో యాక్టివిటీ ప్రారంభం అవుద్ది. కాబట్టి రాష్ట్రానికి ఆదాయం ఇప్పుడు ముప్పుడుగా పెరుగుద్ది. కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంటుంది కాబట్టి తగిన సహకారం లభిస్తుంది. కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయిన వెంటనే కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయిన మరుక్షణం వైసీపీ నుంచి వచ్చే ఒక ప్రశ్న, ఒక ఆరోపణ, వాళ్ళు చేసే ఎద్దేవా ఏంటంటే 2014 ఎన్నికల మేనిఫెస్టో మీరు వెబ్సైట్ నుంచే తీసేశారు, మీరు ఏ హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కదా, సో ఇప్పుడు ఇచ్చినవి నమ్మడానికి వీల్లేదు, నమ్మరు ప్రజలు, నమ్మొద్దు అని చెప్పి వాళ్ళ ప్రజలకు పిలుపునిస్తారు. వాళ్ళకి ఏం చెప్తారు, వైసీపీ నాయకులకి ఏం చెప్తారు? మేము ఓపెన్ ఛాలెంజ్ చేశాం మా పార్టీ ఆఫీస్ నుండి. 2014, 2019 మేనిఫెస్టో వెబ్సైట్ లో ఉంది, కళ్ళున్న వాడికి కనిపిస్తుంది, కళ్ళున్న వాడు చూసుకోవచ్చు అని చెప్పాం. ఆల్రెడీ ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఉందా? నేను సెర్చ్ చేయొచ్చా? చేసుకోండి. 2014, 2019 మేనిఫెస్టో ఉంది, సెర్చ్ చేసుకోండి. వాళ్ళు అబద్ధ ప్రచారం, ఆ సాక్షి ఉన్నది అబద్ధ ప్రచారం చేయడానికి. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 730 హామీలు ఇచ్చాడు. ఏ ఊర్లో ఎప్పుడు ఏ టైంలో ఇచ్చాడో పుస్తకం వేసాం, ఆయన బొమ్మతో పాటు వేసాం, సమస్య వేసాం. అది ఇంప్లిమెంటేషన్ చేశాడా లేదా అని ఒక కాలం పెట్టాం. కేవలం 60 మాత్రమే, 230లో 60 మాత్రమే పాక్షికంగా చేశాడు. పుస్తకాలు వేసాం, 10 లక్షల పుస్తకాలు వేసి పంచిపెట్టా, ఇంతవరకు జవాబు లేదు వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి ఏ మేనిఫెస్టో అయితే నాకు బైబిల్ ఖురాన్తో సమానం అన్నాడో, ఇప్పుడు మద్యపాన నిషేధం కూడా ప్లస్సా, జనవరి జాబ్ క్యాలెండర్ కూడా ప్లస్సా, అలాగే సిపిఎస్ రద్దు, ఓపీఎస్ తీసుకొస్తాం ప్లస్సా, అలాగే రైతుకి బీమా ఇస్తా అన్నాడు, ఇంతవరకు రూపాయి బీమా ఇవ్వాల, పంట నష్టం పోయినా సరే, అది ప్లస్సా, మహిళల మీద దళితుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అది కూడా ప్లస్సా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. అతని మేనిఫెస్టో ఏ అంశమో ఇంప్లిమెంటేషన్ చేయాలి, అతను అంతగా చెప్పుకుంటున్నాడు నేను 99.9 చేసేసుకున్నాడని. ఆ 1% కూడా చేసి
వంత చేసుకున్నాను చెప్పుకోవచ్చుగా. రైట్ అండి. ఇప్పటికే అంటే మీరు నవరత్నాల ప్లస్ కూడా చూసి ఉంటారు కదా. నవరత్నాల ప్లస్లో నవరత్నాల కంటే అదనంగా కొన్ని హామీలు ఇచ్చారు. చాలా డీటెయిల్డ్గా ఏ వర్గాన్ని అంటే చేస్తారా లేదా అనేది చూడాలి. మరి అంటే ఇప్పుడు కొన్ని అసలు exemptions ఉంటాయి కదా. పోయినసారి 100కి 100% మోదీ కూడా చేయలే హామీ ఇచ్చినట్టుగా. ఏం సంవత్సరాలు చెప్తున్నారంటే వైసీపీ మహిళలకే, నాయకులు బీసీ మహిళలకే వాళ్ళు పెన్షన్ చాలా ఇస్తారన్నాడు. ఎగ్గొట్టారు. ఇచ్చాడా? మీరు సన్న బియ్యం ఇస్తారన్నాడు. ఇచ్చాడా? జాబ్ క్యాలెండర్ ఎస్ యాజ్ ఎ సన్న బియ్యం అన్నాడు. ఇవ్వాల. సన్న బియ్యం అన్నాడు. ఒక నిమిషం ఇచ్చాడా? అండి. మద్యపాన నియంత్రణ, సంపూర్ణ మద్యపాన నిషేధం అవ్వలేదు. ఇప్పుడు మద్యపాన నియంత్రణ అయినా అయిందా అంటే అయిన దాఖలాలు లేవు. అదే అవ్వలేదు. దానిలో కూడా మడమ తిప్పినట్టే. అండ్ సిపిఎస్ విషయంలో ఓకే అవగాహన లేకుండా మాట్లాడారని చెప్పి సజ్జల గారే చెప్పారు. ఆ సిపిఎస్ విషయంలో క్లారిటీ లేదు. ఇంకా ఇంకా సన్న ఇంకా బియ్యం- ఇంకా ఇంకా లెట్ మీ అలాగే సార్. ఉన్నది ఉన్నట్టు సన్న మాట్లాడండి. బియ్యం- ఉన్నది ఉన్నట్టే సన్న మాట్లాడుతున్నాను. బియ్యం ఇస్తా అన్నాడు. వినండి సన్న వినండి. బియ్యం ఇస్తా అన్నాడు. అలా అలా ఎస్ సన్న బియ్యం ఇవ్వలేదు, దొడ్డు బియ్యమే ఇస్తున్నారు. అలా కొన్ని హామీలు నెరవేర్చలే. వాస్తవమే, అది ప్రజలకు కూడా తెలుసు. అది Maximum. వాళ్ళు నెరవేర్చేశారు. Maximum హామీలు నెరవేర్చలా. 99.9% నెరవేర్చేశారంటే ప్రజలు నమ్మరు కదా. బట్ కంపేర్ చేసుకుంటారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు, 2019 ఎన్నికల